హలో, నమస్తే. మీ నాని. వెల్కమ్ టు నాని రివ్యూ. ఈరోజు బిగ్ బాస్ షో చూసిన వాళ్ళందరూ నాగమణి కంట చేసిన రియాక్షన్స్, ఇచ్చిన యాక్టింగ్, నేనైతే పిచ్చోండి అయిపోయానండి. పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇట్లా 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 అంటూ వాడు చేసిన యాక్టింగ్ అంటే తనకి ఎమోషనల్గా ఏమైనా ఉండుండొచ్చు, బట్ స్టిల్ టుడేస్ పర్ఫార్మెన్స్ వెరీ 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 ఎంటర్టైనింగ్. ఈరోజు రివ్యూని మనం వెనక నుంచి స్టార్ట్ చేద్దాం నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే లాస్ట్లో నాగమణి కంట ఇచ్చిన రియాక్షన్స్, ఆయన చెప్పిన డైలాగ్స్ని నేను ఒక మూవీకి రిలేట్ చేస్తాను. ఇది మనం తమిళలో కూడా రిలేటెడ్గా ఉంటుంది, చెప్తాను చూడండి. నాగమణి కంట లాస్ట్లో బిగ్ బాస్కి ఇచ్చిన స్టేట్మెంట్, నా మొహం మీద చిరునవ్వు నేను ఉంచుకుంటాను, నా ఆట నేను ఆడతాను. ఇది రెమో చెప్పినట్లా లేదు. తర్వాత కొంచెం బ్యాక్వర్డ్లోకి వెళ్తే అపరిచితుడిలాగా నా పరువు నాకు కావాలి, నా డబ్బు నాకు కావాలి, నాకు అవి కావాలి, నాకు ఈ కావాలి, అవన్నీ ఓపెన్ ఉండడానికి నిజాలే అనిపించుండొచ్చు, కానీ సడన్గా చూసేసరికి అపరిచితుడిలాగా అనిపించాడు. దానికన్నా ఇంకొంచెం ముందుకు వెళ్తే నిఖిల్తో మాట్లాడేటప్పుడు ఇట్లా 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 అనుకుంటూ జుట్టు తీసేసాడు. అంటే ఒరిజినాలిటీని, విగ్గుని బయటికి తీసాడు. నేను షాక్. రామానుజం లాగా నేను చాలా బుద్ధిమంతుడిని, నా ఒరిజినాలిటీ నేను చూపించేస్తున్నాను. అసలు నేను షాక్లో ఉన్నానండి. మూడు రియాక్షన్స్, విగ్గు తీసేస్తూ ఒరిజినాలిటీ, మంచి పద్ధతులుగా రామానుజం, బిగ్ బాస్కి స్టేట్మెంట్ ఇస్తూ నా మొహం నా చిరునవ్వు మీద ఉంచుతాను, నా చిరునవ్వు నా మొహం మీద ఉంచుతాను, నా ఆట నేను ఆడతాను. దానికన్నా కొంచెం ముందు అపరిచితుడిలాగా వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, నా ఫ్యామిలీ కావాలి. అయ్యో, ఈయన చూపించిన ఎక్స్ప్రెషన్కి బిగ్ బాస్కి కూడా మెంటల్ వచ్చి ఉంటుంది. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ మెన్షన్లో మెన్షన్ చేయండి. సో దానికన్నా ముందుకు వస్తే బిగ్ బాస్ ఇచ్చిన స్టేట్మెంట్ రివ్యూ అయిపోయాక అనుకున్న విధంగానే 6 నామినేట్ అయ్యారు. ఎవరు? బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, నాగమణి కంట ఎవరు మర్చిపోరు అనుకోండి. 6 వచ్చారు. ఇవాళ ఇచ్చింది నామినేషన్ చేసేసింది ఎవరెవరు? పృథ్వీ నామినేట్ చేశాడు. అంటే మనం రివర్స్లో వెళ్తున్నాం కదా. లాస్ట్ నామినేట్ చేసింది పృథ్వీ ఫస్ట్ నామినేట్ చేసింది బేబక్కని. సేమ్ రీజన్స్, కానీ పృథ్వీ ఇచ్చిన పాయింట్స్ చాలా బాగున్నాయండి. బేబక్క, యు ఆర్ టూ వీక్ ఇన్ ప్లేయింగ్ ద గేమ్స్. నువ్వు ఈ గేమ్లో చాలా వీక్గా ఉన్నావు, సో అందుకని నేను నామినేట్ చేస్తున్నాను. నాకు అర్థం కాల. బేబక్క యాక్సెప్ట్ చేసేసింది. నేను ఈ బేబక్క గురించి లాస్ట్లో చెప్తాను. ఇది నా ఒపీనియన్. ఇది మే బీ కరెక్ట్, మే నాట్ బీ కరెక్ట్. ఈ రిలేటెడ్ ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోచ్చో కూడా మనం గెస్ చేయొచ్చు అనమాట. తర్వాత ఎవరు నామినేట్ చేసిన మణికంఠని స్ట్రైక్ టు స్ట్రైక్, ఐ డోంట్ లైక్ యూ, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నెగిటివ్ పర్సన్, నీకు 2 నాలుకలు ఉన్నాయి, నువ్వు చెప్పేదేంటో నీకు తెలీదు, యు ఆర్ నెగిటివ్ పర్సన్, నువ్వు సింపతి కార్డ్ పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు. చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అంటే తను చెప్పిన పాయింట్స్ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. అంటే ఒకే విధంగా అంటే చాలా క్లియర్గా కట్గా ఉన్నాయి. ఈ స్టేట్మెంట్లో పృథ్వీ ఇద్దరు నామినేట్ చేస్తే బేబక్క అండ్ నాగమణి కంట, చీఫ్స్ కూడా వచ్చి నైనిక నైఫ్ తీసుకొని స్టేట్మెంట్ డైరెక్ట్గా చెప్తుంది. మీరు అనుకున్న పాయింట్ స్ట్రైక్ టు స్ట్రైక్ చెప్పారు, దీంట్లో నాగమణి కంట వీక్ అనిపిస్తున్నాడు, సో ఐఎమ్ నామినేటింగ్ నాగమణి కంట. సో నాగమణి కంట నామినేషన్లోకి వచ్చాడు. దానికన్నా ముందు నాగమణి కంట నాగమణి కంట విష్ణుప్రియకి నామినేట్ చేశాడు. ఇక్కడ నాగమణి కంట గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందామండి. టైం లెంత్ అయినా పర్లేదు. నాగమణి కంట ఏమంటాడు విష్ణుప్రియని, నువ్వు ఫెమినిజం అనే వర్డ్ నాతో యూజ్ చేసావు, అందువల్ల నువ్వు నాకు నచ్చలేదు. అదే రియాక్షన్ నువ్వు అందరితో చూపిస్తున్నావా లేదా అని నేను ఒక 3 days నుంచి నీతో జర్నీ చేశాను. ఈ జర్నీ చేసిన విషయంలో విష్ణుప్రియ కొంచెం ట్రాన్స్పరెంట్ అండి. అమ్మాయి కొంచెం ఫాదర్ లేనితనం ఇలా పెరగడం వల్ల తను నాగమణి కంట నమ్మి తను మంచిగా ఉన్నాడు, జెన్యున్గా ఉన్నాడు అని ఫీల్ అయింది.
కానీ ఇక్కడ పాయింట్ ఏమైంది, విష్ణుప్రియ చాలా బాధపడిపోయింది. ఎందుకంటే వీడు నన్ను టెస్ట్ చేశాడు, వీడు నాతో జెన్యున్గా లేడు, వీడు నన్ను టెస్ట్ చేయడానికే ఉన్నాడు అని ఫీల్ అయింది. సో ఈ విషయంలో నేను విష్ణుప్రియనే సపోర్ట్ చేస్తున్నాను నాగమణికంఠని. ఎందుకంటే నాగమణికంఠ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్, ఎమోషనల్ కార్డ్ అనేది, సింపతి కార్డ్ అనేది ప్లే పెట్టి ఆడుతున్నాడు. అదేవిధంగా తిని చెప్పే స్టేట్మెంట్ తినికే కాంట్రడిక్ట్గా ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి, నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు, నా గురించి తెలిస్తే మీరు నామినేట్ చేయరు. అలా విష్ణుప్రియ కూడా అంతే కదా, తన గురించి తెలుసుకుందాం అనుకున్నాడు కానీ టెస్ట్ చేస్తూ తెలుసుకుందాం అనుకున్నాడు. ఫ్రెండ్షిప్ అనే ఒక కార్డును ముందు పెట్టి శేఖర్ భాష నామినేట్ చేశాడు. శేఖర్ భాష నామినేట్ చేసిన పద్ధతి నాకు బాగానే నచ్చింది. ఎందుకంటే మ్యాక్స్ నోటిఫికేషన్ శేఖర్ భాష గారికే వచ్చినాయి. అంత ఒకటి ఏమో నాగమణికంఠకి వచ్చినాయి, కానీ ఎక్కువగా నోటిఫికేషన్స్ ఫ్రమ్ బిగ్ బాస్ తప్పులు చేస్తున్నావు అని శేఖర్ భాష గారికి వచ్చినాయి. దీనిలో చీఫ్ వచ్చేసి విష్ణుప్రియ చీఫ్ డెసిషన్కి కాషన్ ఇచ్చింది, నువ్వు నెక్స్ట్ టైం యష్ని గౌడ, చీఫ్ అనే వాళ్ళు ఎవరంటే యష్ని గౌడ నైఫ్ తీసుకొని నెక్స్ట్ టైం నువ్వు ఎవరికైనా మాట్లాడేటప్పుడు, నేను కూడా ఇలాంటివి విన్నాను, ఇలాంటి వర్డ్ చూస్ చేస్తావు, తప్ప అవతల వాళ్ళు ఫీల్ అవుతారు అనుకొని నేను నామినేట్ చేస్తున్నాను, ఇది నా డెసిషన్ అని చెప్పింది. సో ఫైనల్గా మనకి ఏం జరిగింది, ఇద్దరు నామినేట్లో విష్ణుప్రియకి నామినేట్ అయింది. దానికన్నా ముందు ప్రేరణ నామినేషన్లో నాగమణికంఠకి చెప్పింది, మణికంఠ యు ఆర్ షోయింగ్ ఏ సింపతి కార్డ్. న్యాచురల్గా నీ ఫేస్లోనే నెగిటివ్ ఉంది, ఎక్కువగా నెగిటివే చూస్తున్నావు, మేము మంచి చేయాలని మంచి మాట్లాడాలి వచ్చినా నీకు నెగిటివే కనిపిస్తుంది, ఇది నా పాయింట్స్ అని చెప్పింది. దీనికి నాగమణికంఠ యాక్సెప్ట్ చేశాడు. అంతలోకి పక్కన క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేశాడు. తను ఎమోషనల్గా ఫీల్ అయిపోయి మళ్ళీ తన బ్యాక్గ్రౌండ్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ నేను కూడా చాలా బాధపడ్డాను. యష్ని కూడా చాలా ఎక్కి ఏడ్చింది, నైనిక కూడా ఏడ్చింది, ప్రేరణ ఏడ్చింది. లేడీస్ అంటే అమ్మాయిలకి ఎమోషనల్గా ప్రాబ్లం ఉంటుంది, చెప్తా ఉంటూ ఏడుస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే తను చెప్పిన విధానం, నాగమణికంఠ చెప్పిన విధానం అందరినీ బాధ పెట్టింది. కానీ బిగ్ బాస్ అనేది ఒక గేమ్, అందరికీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, నెగిటివ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. బిగ్ బాస్లోకి వచ్చింది గేమ్ ఆడడానికి, తను గేమ్ ఆడుతూ చూపించాలి. కానీ సింపతి కార్డ్ అనే ముందుకు పెడుతున్నాడని నేను అనుకుంటున్నాను. ప్రేరణ నెక్స్ట్ నామినేషన్ సోనియా మంచి టాప్ 2% చెప్పింది, నువ్వు నీ జడ్జిమెంట్ని అందరి మీద పాస్ చేస్తున్నావు, వీ ఫేస్డ్ అనే స్టేట్మెంట్ని వాడావని తను వాడింది. సో తన ప్రేరణ విషయంలో సోనియా నామినేట్ అవ్వడం కరెక్ట్ అని నేను ఫీల్ అవుతాను. దీనిలో చీఫ్ డెసిషన్ ఏమొచ్చింది, నిఖిల్ తీసుకొని సోనియా యూఆర్ యూజింగ్ రాంగ్ వర్డ్స్ అంటే సోనియా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఊ ద హెల్ టు టెల్ అని చెప్పి ఒక బ్యాడ్ వర్డ్ అనేది, అంటే ఒక విధంగా బ్యాడ్ వర్డ్ అనేది వాడింది. నేషనల్ టెలివిజన్లో ఇలా వాడకూడదు, అందుకని నేను నామినేట్ చేస్తాను అని చెప్పి నిఖిల్ చీఫ్గా ఒక డెసిషన్ తీసుకున్నాడు. తర్వాత నవీన్ చాలా బాగా మాట్లాడాడండి, మీకు కూడా అదే అనిపించిందని నేను అనుకుంటున్నాను. నాగమణికంఠ గురించి చాలా బాగా చెప్పాడు, సేమ్ పాయింట్స్ రిపీట్, లాస్ట్ అంతకుముందు ఏమైనాయో అదే అని. అది సెకండ్ టైం మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా నీ దగ్గర నుంచి నెగిటివ్ వైబ్స్ వచ్చినాయి. నెక్స్ట్ నెగిటివ్ ఐక్యూ ఎక్కువ ఉంది, మాటలు పడేసి మాట్లాడతావు, ఫ్లాష్ బ్యాక్ని బాగా చూపిస్తావు, సింపతి కార్డ్ని వాడతావు, నీ ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని నీ బ్యాగేజ్గా వేసుకొని వెళ్తూ ఉన్నావు, ఇవన్నీ కరెక్ట్ కాదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బీ ఇన్ హౌస్ అని చెప్పగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ బాగా చెప్పాడు, సేమ్ లైక్ పృథ్వీ. నవీన్ యొక్క సెకండ్ నామినేషన్ బేబక్క గురించి చెప్తాడు, నువ్వు బాగా ఆడట్లేదు, సో సేమ్ పాయింట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి బేబక్. నవీన్ చెప్పేశాక చీఫ్స్ వచ్చి చెప్తాడనమాట, నాగమణికంఠని చూస్ చేసుకుంటాడు ఎందుకంటే నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. దానికన్నా ముందు విష్ణుప్రియ గారు వచ్చారు నామినేట్ చేయడానికి. ఫస్ట్ నామినేషన్ శేఖర్ భాష, లిటిల్ బిట్ లేజీ, సేమ్ పాయింట్స్, నోటిఫికేషన్ ఎక్కువ వచ్చాయనే మీనింగ్లోనే చెప్పారు. తర్వాత సోనియా గురించి చెప్పింది విష్ణుప్రియ, నువ్వు కుక్కర్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ బేబక్క గురించి నెగిటివ్గా మాట్లాడు, అది నాకు నచ్చలేదు, అందుకోసం నేను నామినేట్ చేస్తాను. ఈ 2 పాయింట్లు చాలా క్లియర్గా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి, కానీ సేఫ్ నామినేషన్లా అనిపించింది. దీనికి చీఫ్ తీసుకున్న డెసిషన్ శేఖర్ భాష యాక్సెప్ట్ చేశాడు కాబట్టి శేఖర్ భాష యాక్సెప్ట్ చేస్తాడు నామినేషన్, విష్ణుప్రియ నామినేషన్ని. తను డిఫెండ్ చేసుకోలేదు కాబట్టే చీఫ్స్ వచ్చి శేఖర్ భాషని నామినేట్ చేస్తారు.
కిరాక్ సీత నామినేషన్స్లో ఫస్ట్ పర్సన్ ప్రేరణ. ప్రేరణ అంటే నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా. స్ట్రైట్ పాయింట్ ఏమీ లేదు దాంట్లో. సెకండ్ బేబక్క గురించి మాట్లాడినప్పుడు ఫుడ్ విషయం నేను చెప్పాను కదండి లాస్ట్ ఎపిసోడ్లోనే. ఫుడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నామినేషన్లో ఖచ్చితంగా ఉంటారు, లేదా ఎవరైతే ఎక్కువ మాట్లాడట్లేదో ఎక్కువ సైలెంట్గా ఉంటారో వాళ్ళు నామినేషన్లో ఉంటారు. సైలెంట్గా ఉన్నది నాగమణి కంట, ఫుడ్ దగ్గర ఉన్నది బేబక్క కుక్కర్ విషయంలో, పప్పు దగ్గర విషయంలో సోనియాకి బేబక్కకి కోపం గొడవైంది. ఆ విషయంలో కిరాక్ సీత కూడా అదే విషయంలో తను నన్ను ఎగ్గుర్జీ చేయించుకోలేదు, బేబక్క గారు నన్ను ఎగ్గుర్జీ చేయించుకోలేదు. అందరికీ ఒక స్టేట్మెంట్, నా దగ్గరికి వచ్చేటప్పుడు ఒకలా స్టేట్మెంట్ అని నాకు అనిపించింది, అందుకోసమే అలా చేశాను అని అంది. కానీ ఇక్కడ బేబక్క చేసుకున్న డిఫెండ్ చాలా బాగా నచ్చిందండి. వెజ్ వాళ్ళ కోసం ఆలు కర్రీ వండాము, తర్వాత వాళ్ళ నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ వండా. ఎవ్రీ పర్సన్ ఇస్ ఓన్లీ వన్ కర్రీ, వెజ్ నాన్ వెజ్. కానీ సీతాకి హట్ అయింది ఏమంటే, నేను ఒక ఎగ్ బుర్జీ చేసుకుంటాను, మీరు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, ఇది నాకు నచ్చలేదు అని క్లియర్ కట్గా చెప్పింది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్, కానీ ఇక్కడ బేబక్క తన పాయింట్ని బాగా డిఫెండ్ చేసిందని నేను ఫీల్ అవుతున్నాను. చీఫ్స్ వచ్చేసి బేబక్కనే నామినేట్ చేసేస్తారు. ఫస్ట్ నామినేషన్ అంటే లాస్ట్ నామినేషన్, ఫస్ట్లో నుంచి అయితే ఫస్ట్ ఎవరంటే మన పెద్దవారు ఆదిత్య ఓం గారు యొక్క ఫస్ట్ నామినేషన్ పృథ్వీ. లీస్ట్గా వర్క్ చేస్తారు, అంటే తక్కువ వర్క్ చేస్తారు పని చేసే విషయంలో. కిచెన్ విషయంలో అందరూ వాలంటీర్గా వచ్చి పని చేస్తున్నారు, మీరు మాత్రం వాలంటీర్గా వచ్చి పని చేయలేదు, అందుకోసం వేసాను అన్నాడు. అసలు ఎందుకు చేశాడో కూడా నాకు అర్థం కాలేదు, మీ రియాక్షన్ ఏంటో నాకు తెలియదు, దీని గురించి మాట్లాడే పాయింటే లేదు. రెండోది శేఖర్ భాష. లేజీ నోటిఫికేషన్స్ బిగ్ బాస్ నుంచి వచ్చాయి. పాయింట్ దొరికాడు, నామినేట్ చేశారు. చీఫ్ వచ్చి శేఖర్ భాష నాట్ వర్కింగ్, అందుకోసమే చీఫ్ కూడా శేఖర్ భాషని నామినేట్ చేశారు. సో ఫైనల్గా నామినేట్ అయిన వాళ్ళు ఎంతమంది? 6 అండి. వీళ్ళలో బేబక్క, నేను ర్యాంక్ వైజ్గా చెప్పుకుంటున్నాను, ఇది నా ఎస్టిమేషన్ అనమాట. ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉండే వాళ్ళ లిస్ట్ ఫస్ట్ ఎవరున్నారంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో బేబక్క, సెకండ్ మణికంఠ, థర్డ్ పృథ్వీ, ఫోర్త్ శేఖర్ భాష, ఫిఫ్త్ విష్ణుప్రియ, సిక్స్త్ సోనియా ఖచ్చితంగా ఉంటుందండి, వెరీ టాక్టివ్. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.